ఉన్నది. అయితే ఆపరేషన్ కగార్ మావోనిస్టులను అంతమందిస్తాం అని అంటున్నారు. అంతమొందించడం అంటే ఏంది? చంపడమా? లేదంటే వాళ్ళని తీసుకురావడమా బయటికి? అసలు ఏంటి? ఇక్కడ మావోయిస్టుల సమస్య, ఆయుధాల సమస్య ముఖ్యం కాదు. ఆదివాసీల ప్రజల సమస్య ముఖ్యం ఇక్కడ. 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి చట్టాలు లేకపోతే పేసా చట్టమే ఇక్కడ చర్చ జరగాలి. అది పక్కకు పోతుంది. ఆయుధాలు లేకపోతే కగార్ అనే పేరుతోటి ఈ చర్చ అంతా బయట పక్కకు పోతున్నది. అసలు గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మావోనిస్టుల పాల్పడిన కాల్పులకు సంబంధించి కావచ్చు, ఎక్కడ ఏమీ కూడా జరగలేదు. ఎందుకు మరి మావోనిస్టులను మాత్రమే అంతమొందించాలి అని కంకణం కట్టుకొని కూర్చున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టులను లేకుండా చేస్తే ఇక ఆదివాసీలు నోరెత్తరు, ప్రశ్నించరు, ఉద్యమాలు చేయరు, పోరాటాలు చేయరు అని అనుకుంటున్నారు. కానీ చరిత్ర లేదు, అట్ట కదా. చరిత్ర అట్లుందా? అంటే మావోనిస్టులు, మాస్ లైన్లు ఇవేవి లేనప్పుడు కూడా ఉద్యమం జరిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. 300-400 సంవత్సరాల చరిత్రలో ఎన్నో చూసినాం. దల్ జంగల్ జమీను ఉద్యమం ప్రారంభించింది మావోయిస్టుల. భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ రావడానికి కారణం మావోయిస్టుల, కమ్యూనిస్టుల కాదు కదా. మావోయిస్టులది ఏందమ్మా, అంతా కొడితే 80 దశకం తర్వాత వచ్చింది అది. మరీ ముఖ్యంగా 90 దశకం తర్వాత, 1990 తర్వాతనే మావోయిస్టుల యొక్క ఉద్యమాలు, పోరాటాలు ఇవన్నీ అక్కడ కనపడ్డాయి. మరి అంతకుముందు మా గ్రామంలో, మా గూడెంలో మాదే రాజ్యం అనే నినాదం మావోయిస్టుల వాళ్ళు రాలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 5వ షెడ్యూలు రూపకల్పన చేయడానికి కారణం మావోయిస్ట్ పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ఆదివాసీ ఉద్యమాలు, ఆదివాసీ పోరాటాలు, ఆదివాసీ బిడ్డల త్యాగానికి కారణం. దాన్ని మర్చిపోయి ఆదివాసీలను అంతమొందిస్తే, ఆదివాసీని నిర్మూలిస్తే, ఆదివాసీలు లేని అదే మన ఇది మావోయిస్టు రైత ఛత్తీస్గఢ్ చేస్తే ఏమైంది అనుకుంటే ఏమవుతుంది? ఆకలి ఉన్నంత కాలం, ఆకలి ఉన్నంత కాలం, ఆధిపత్యం ఉన్నంత కాలం, అవినీతి ఉన్నంత కాలం ఉద్యమాలు, పోరాటాలు ఉంటూనే ఉంటాయి. అది వీళ్ళకి తెలియదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1947 తర్వాత ఇదే ఆర్ఎస్ఎస్ నిషేధించింది కదా. నిషేధించినా లేదా? గాంధీని చంపిన గాడ్సేని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టి జైల్లో పెట్టి విచారణ చేశారు. గాడ్సే మా 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 నాయకుడు లేకపోతే మా ఆదర్శప్రాయం అని చెప్పుకునే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మరి ఇట్లా చేస్తే ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ఉక్కు మనిషిగా చెప్పబడే ఆ పాలనలో కూడా అరెస్ట్ చేసిండ్రు. ఇందిరాగాంధీ చంపిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, రాజీవ్ గాంధీ చంపిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. మరి ఇలా వాళ్ళ మీద కేసులే ఉండొచ్చు. మీరేం చేయాలా? చంపాలనా? చుట్టుముట్టి నరమేధం సృష్టించాలనా? అరే వనవాసాలు, అరణ్యవాసాలు మరి వీళ్ళు చెప్పుకునే రామాయణంలో కూడా ఉన్నాయి. వీళ్ళు చెప్పుకునే యుద్ధాలు అనేక రకాల మన చరిత్రలో కూడా చూస్తాం కదా. మహాభారతంలో లేవా? మహాభారతంలో యుద్ధాలు జరగలేదా?